రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి వ్యక్తిగతంగా మనము ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వదిలేసండి. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకమునుపు వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయడం కొరకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 2వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొన్నగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమిటంటే 40 దినములు ఉపవాసం ఉండగా. సో యేసు ప్రభు వారు 40 దినముల ఉపవాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన దేని కొరకు సూచిస్తుందంటే, ఒక మాటలో చెప్పొచ్చు, 40 కోణంలో మన జీవితానికి అవసరమైన కోణాన్ని సూచిస్తుంది. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఇప్పటికే దాదాపు 34 కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. 33-34 కోణాల్లో అయిపోయింది. ఇది నాకు తెలిసి 35వ వారం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే, గత కొన్ని వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. సాతానుడు ఎవరిని శోధిస్తాడు, మరి ఇంకా చూసినట్టే ఎలా శోధిస్తాడు అన్నది కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎవరిని శోధిస్తాడు అన్నది ఒక మూడు వారాలు, ఎలా శోధిస్తాడు అన్నది ఒక 3 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-8 వచనాలు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపలేదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమలను ఆయనకు చూపి 9వ వచనం, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సాతాను యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. వీడు చేస్తున్న పని ఏంటంటే, ఇక్కడ ఎన్నో విషయం ఇది, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి అనుభవాన్ని మనం చూడబోతున్నాం. ఏంటి ఈరోజు చూసే అనుభవం ఏంటంటే, సాతానుడు ఈరోజు కొత్త కోణం చూస్తున్నాం. ఏంటి, ఎవరిని శోధిస్తాడు అయిపోయింది, ఎలా శోధిస్తాడో అయిపోతూ వచ్చింది. ఇప్పుడు సాతాను ఎందుకు శోధిస్తాడు అన్నది ఇంపార్టెంట్. ఒక సాతాను దేవుని బిడ్డని, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి దైవ చిత్తంలో ఉన్న దేవుని బిడ్డని సాతాను ఎందుకు శోధిస్తాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపి కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మరి ఉపవాస ప్రార్థన ఆరంభించడానికి సాయం చేశారు. ప్రార్థన మీ నడిపింపు, పాటలు పడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు. వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. విన్న వాక్య వెలుగులో మేము ప్రార్థన చేయడం కొరకే అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు మాకు అనుగ్రహించండి. ఏ మాటలు వినాలో, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలి, వినే ప్రతి మాట, ఏ మాటలండి వినే ప్రతి మాట వ్యర్థంగా పోకుండా కాపాడు తండ్రి. నేను కూడా ఎంతో బలహీనుడిని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పిపడదానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభావ నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు అనుగ్రహించండి. భౌతికంగా నేను ఎంత బలహీనుడు ఉన్నప్పటికీ క్రీస్తు యేసులో బలపరచగలిగిన దేవుడు నీవే కాబట్టి నీవే సమస్తాన్ని బలపరిచే శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ కూడికి ఎంతో దీవెనకరంగా చేయమని వచ్చిన ప్రజలందరూ స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరికి అపరికీలు జరగకుండా సాయం చేసి ఉపవాస ప్రార్థనతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని దేవా, మా యొక్క విజ్ఞాపనలు, మా యొక్క విన్నపములు మీ సన్నిధిలో దేవ కుమ్మరించబోతుండగా మీ యొక్క వాక్య పెలుగులో మీరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా మాకు ఎన్నో మేలు జరుగుతూ వచ్చినాయి. వాటిని మేము ధ్యానించుకుంటున్న సాయం చేయండి. సాతానుడు కూడా మరి ఉపవాస ప్రార్థన చేసేవారిని ఎలా శోధిస్తాడు, లేదా ఎలాంటి బిడ్డలను శోధిస్తూ వస్తాడు అన్నది కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికే ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్న దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని, ఈ వాక్యాన్ని దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సాతాను ఎందుకు శోధిస్తాడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో ఒక కోణం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 9వ వచనం, నీవు సాగిలపడి. ఏమంటున్నాడు? నీవు సాగిలపడి. అంటే సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు శోధిస్తాడంటే సాతానుడు సాగిలపడాలి. ఎందుకు శోధిస్తాడండి మనల్ని? సాతానుడికి సాగిలపడాలి. ఇది మొదటి కోణమే. ఇంకా 2 కోణాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. తర్వాత వారం ప్రభు సమయం ఇస్తాయి. కాబట్టి సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే ఒక కోణాన్ని మనం చూస్తున్నాము, సాతానుడికి సాగిలపడాలని. కానీ యేసు ప్రభువుని కూడా శోధిస్తూ వస్తున్నాడు సాతానుడు.
ఎందుకు? సాతానుడే డైరెక్ట్ అంటాడు, నువ్వు నాకు సాగిలపడి అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు సాతానుడు సాగిలపడాలని యేసు ప్రభు వారిని సాతానుడు శోధిస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వాల, ఎక్కడ కూడా ఒక అవకాశం కూడా ఇవ్వాల సాతానుడికి. ఎందుకంటే అంటే ఆయన ఉన్న ఉపవాస ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన ఎంతో బలమైంది. ఆయన తన కొరకే కాదు, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన సాతాను ఏదైతే శోధించి సాతానునికి సాగిలపడమని ఆయన అడుగుతూ వస్తాడో అలా సాగిలపడకూడదని ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన ఎప్పుడు సాగిలపడ్డు. కానీ మనము సాతాను యొక్క కుయుక్తుని బట్టి, సాతాను యొక్క క్రియను బట్టి సాతానికి సాగిలపడకూడదని మనల్ని ఏం చేస్తాడు? మన కొరకు మనం ఏం చేస్తాడు కాదు, మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే మనం సాతాను సాగిలపడకూడదని. సో మనం ఎలాంటి ఆయనకి సాగిలపడాలి, ఎలాంటి దేవునికి సాగిలపడాలో అలాంటి దేవునికి సాగిలపడకోకుండా సాతానికి సాగిలపడేటట్టు సాతాను కుయుక్తులతో చేస్తాడు. అయితే మనం ఎప్పుడు సాతానికి సాగిలపడకూడదని, మనకు మహోన్నతుడైన దేవునికి మాత్రమే సాగిలపడాలని యేసు ప్రభువు మన కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. సరే, సాతానుకి సాగిలపడకూడదని యేసు ప్రభు మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. మరి మనం ఎవరికి సాగిలపడాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి దేవునికి మనం సాగిలపడాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూస్తాం. రండి, మొదటి మాటను చూసినట్లయితే ఆదికాండం 17:3 ఆదికాండము 17:3 మనం ఎలాంటి దేవునికి సాగిలపడాలి, సాతానునికి సాగిలపడకూడదని యేసు ప్రభు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. మరి ఎలాంటి దేవునికి సాగిలపడాలి? ఆదికాండం 17:3 నేను చదువుతున్నా చూడండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేస్తున్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అబ్రహాము సాగిలపడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఎవరో సాగిలపడుతున్నాడు అబ్రహాము? ఎవరికంటే తనతో మాట్లాడుతున్న దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే మనతో మంచి మాటలు మాట్లాడి మంచి మార్గంలో నడిపించే దేవుని ఎదుట అబ్రహాము సాగిలపడుతున్నాడు. తనకు మంచి మాటలు నేర్పించి క్షమించండి, తనకి మంచి మాటలు నేర్పించడం కాదు, తనతో మంచి మాటలు మాట్లాడి తను ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి దేవునికి అబ్రహాము సాగిలపడుతున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి అబ్రహాము సాగిలపడతల్లా. ఒక కల్దీల దేశంలో ఉన్నప్పటికీ, ఒక బొమ్మలు నమ్ముకునే స్థితిలో అబ్రహాము ఉన్నప్పటికీ, కానీ అలాంటి అబ్రహాము సైతం కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు దేవుడు మహోన్నతుడైన దేవునికి అబ్రహాము క్షమించండి దేవుడు కాదు, దేవునికి మహోన్నతుడైన దేవునికి అబ్రహాము సాగిలపడి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి గణపరుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాడు. అయితే అబ్రహాము సాగిలపడడానికి కారణం ఏంటంటే ఆ దేవుడు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించగలిగిన వాడు. మరి సాతానుడు ఎలా ఉంటేవాడు? మంచి మాటలు చెబుతున్నట్టు మంచి మాటల్లో చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నట్టు ఉంటాడే కానీ వేషధారణ కలిగిన వాడు సాతానుడు. ఎవరు సాతానుడు? వేషధారణ. అంటే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటిది. ఫస్ట్ సాతానుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, అబ్బా ఎంత మంచివాడు మనకు దొరకడు అనుకుంటాం. కానీ వాడు రాను ఏం చేస్తాడు? నిత్య నరకానికి తీసుకెళ్తూ ఉంటాడు. వారి యొక్క అనుభవం, వారి యొక్క జీవితం, వారి యొక్క ప్రవర్తన, వారు చేసే ప్రతి పనులు కూడా మనం చూసినట్టయితే రాను నిత్య నరకానికి తీసుకెళ్లేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం మొదటి కోణాన్ని చూస్తున్నాం. సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానికి మనం సాగిలపడాలని. కానీ మనం సాగిలపడాల్సింది మనతో మంచి మాటలు మాట్లాడి మనకు మంచి మార్గంలో నడిపించే మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు, ఆకాశం మందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని పలికినటువంటి ఆ పలికిన మాటలకి యోగ్యుడైనటువంటి ఆ గొప్ప దేవునికి మనం సాగిలపడాలి. ఏ దేవుడైతే ఆకాశం మందు ఉన్నాడో, ఏ దేవుడైతే ఆకాశం మందు నివసిస్తూ వస్తున్నాడు, ఏ దేవుడైతే ఆకాశం మందు ఆయన సింహాసనం వేసుకుని ఉన్నాడు, ఏ దేవుడైతే యథార్థవంతుడిగా నీతి కలిగిన వాడుగా నమ్మకమైన వాడు ఉంటూ వచ్చాడో ఆ దేవుని యొక్క మాటలు విని ఆ దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? అబ్రహాం. ఆ దేవునికి సాగిలపడుతున్నాడు. అబ్రహాము సాగిలపడింది కరెక్ట్. కానీ ఇక్కడ సాతానుడు ఏమంటాడు? నువ్వు నాకు సాగిలపడు అంటాడు. అంటే సాతానుడు వెలుగుదూత వలె వచ్చి నేను కూడా దేవుణ్ణే, నేను కూడా గొప్పవాడిని అని చెప్పుకుంటూ మనల్ని మోసం చేసేవాడుకుంటాడు. కాబట్టి బైబిల్ అంటుంది మొదటి కోణం ఏమని సెలవిస్తుందండి? కాబట్టి సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానుడికి మనం సాగిలపడాలని. అసలు మనం ఎవరో సాగిలపడాలంటే మనకు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో మనల్ని నడిపించే దేవునికి మనం సాగిలపడాలి. మనల్ని మంచి మార్గంలో నడిపించి ఓ రోజు మన పరలోక రాజ్యం ఇస్తూ, ఓ రోజు పరలోక రాజ్యంలో మనం యోగ్యులుగా ఉండాలని పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ గొప్ప దేవుని ఎదుట మనం సాగిలపడాలి. ఆ గొప్ప దేవుని ఎదుట మనం సాగిలపడాలి. అందుకే సకల ఆశీర్వచన స్తోత్రం మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా రాస్తూ అంటే భక్తులు అంటూ వస్తారు ఏమని?
సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన నీ ఘనమైన నామము స్తుతించబడను గాక. ఆయన ఎలాంటి వాడు అంటే మంచివాడు, మంచి మార్గం నడిపించేవాడు, సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన ఘనమైన వాడైనా. కాబట్టి ఆయన ఎంతో ఘనమైన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వస్తాడండి, ఎంతో గొప్పవాడు, ఎంతో మంచి దేవుడు, మంచి మార్గం నడిపించే దేవుడు కాబట్టి ఆయన ఎదుట మంచి మాటలు చెబుతున్నాడు, మంచి మార్గంలో మనం నడిపిస్తున్నాడు. ఇప్పటికీ నేటి వరకు కూడా మన జీవితాల్లో ఎన్నో మంచి మార్గాలు చెప్పి ఎన్నో మంచి అనుభవాలు మనకు చెప్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ వస్తున్నాడు నేటికి. చూడండి, ఈ మార్గంలోకి వచ్చిన వాడు, మహోన్నతుడైన దేవుని మార్గంలోకి వచ్చిన వాడు ఎవడో కూడా చెడిపోయినట్లేదు. ఈ దేవుని యొక్క మార్గంలో వచ్చినప్పుడు మహోన్నతుడైన దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి మానవుడు, దేవుని యొక్క కృపధారం మహోన్నతుడైన దేవుని మార్గంలో నడిపించబడుతున్న ప్రతి మానవుడు కూడా చెడిపోవటం అంటూ ఉండదు. వాళ్ళు ఏం చేయబడతారు, వాళ్ళు ఒక రోజు దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకుంటారు, కానీ చెడిపోవటం అన్నది ఉండదు. ఇక్కడ మనం మొదటి మాటను చూసినట్లయితే, సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానికి సాగిలి పడాలని, మనము సాతానికి సాగిలి పడాలని. కానీ మనం ఎవరికి సాగిలి పడాలంటే మనతో మంచి మాటలు మాట్లాడి మంచి మార్గంలో మనల్ని నడిపించే దేవునికి మనం సాగిలి పడాలి. అలా మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవుని ఎదుట మనం సాగిలి పడకోకుండా దుష్టుడు, దుర్మార్గుడు, ఇంకా పాపంలో పడవేసేటటువంటి అపిత్రుడైన సాతాను వైపు మనం తిరగాలని సాతానుడు మనల్ని శోధించేవాడు ఉంటాడు. అది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలా. మనం మంచి మార్గంలో నడుస్తుంటేనే మనం శోధిస్తాడు. అక్కడ యేసు ప్రభువుని శోధించాడు, ఇంకెవరన్నా శోధించాడా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు మంచి మార్గాన్ని ప్రజలకు తెలియపరచడానికి వచ్చాడు, అందుకే శోధించాడు సాతాను. అంటే మనం మంచి మార్గంలో నడిచినప్పుడే మనం శోధిస్తాడు సాతానుడు. మనం చెడ్డ మార్గంలో నడుస్తున్నప్పుడు మనల్ని ఎందుకు శోధిస్తాడు చెప్పండి? మనం మంచి మార్గంలో ఉన్నప్పుడే మనల్ని శోధిస్తాడు. అక్కడ యేసు ప్రభువు ఏంటి, మంచి మాటలు, దేవుని యొక్క మాటలు వింటూ మంచి మార్గంలో నడిచేవారు సాతాను ద్వారా శోధించబడి సాతానికి సాగిలపడకూడదని యేసు ప్రభువు మన నిమిత్తమై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి కోణం. అంటే చూడండి, మనం వినే మంచి మాటలు విని మంచి మార్గంలో మనం నడుస్తూ ఆ మార్గంలోనే మనం తొలిగిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ మార్గం నడుస్తూ ప్రభువు సాగిలి పడాలని, తండ్రి అయిన దేవుని, మహోన్నతుడైన దేవుని సాగిలి పడాలని, ఇంకా దేనికి కూడా మనం సాగిలి పడకూడదని మన కొరకు యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో కోణం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. రెండో కోణం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గుని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. అక్కడ మనం చూస్తున్న రెండో కోణం చూస్తున్నాం. సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానుకు సాగిలి పడాలని. అంటే మనం సాతానుకు సాగిలి పడకూడదని, మహోన్నతుడైన దేవుడికి మనం సాగిలి పడాలని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ మహోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడంటే మనతో మంచి మాటలు మాట్లాడుతూ మనల్ని మంచి మార్గంలో నడిపించే దేవుడు. ఆయనకు మనం సాగిలి పడాలి. ఆయనకి సాగిలి పడకోకుండా దుష్టుడు, దుర్మార్గుడైన సాతాను సాగిలి పడతామేమోనని, సాతానుడు సాగిలి పడకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువు వారు ఆ మహోన్నతుడైన దేవునికి మనం సాగిలి పడాలని మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ రెండో కోణం ఇక్కడ చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది, మన ప్రార్థన ఆలకించే దేవునికి. ఇక్కడ ఏలీ ఒక్కడే ఉన్నాడు. దాదాపు 850 మంది ప్రవక్తలు ఉంటారు, బయలు ప్రవక్తలు కానీ ఇంకా వేరెవరు కానీ 850 మంది ప్రవక్తలు ఉన్నప్పుడు ఆ ప్రవక్తలందరి మధ్యలో ఆ యొక్క ప్రజలందరి మధ్యలో ఉండి ఏలీ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజలందరి మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడండి, ఆ ప్రజలందరి మధ్యలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, అంతమంది ప్రార్థన చేసిన, దేహాలు కోసుకున్న, రక్తాలు కారినందుకు ప్రార్థన చేసిన ఎవరి ప్రార్థన దేవుడు వినలా. మరి ఎవరి ప్రార్థన విన్నాడు అంటే చూడండి, సాతానుడు ఏం చేసినా వాడి క్రియలన్నీ కూడా నిష్ప్రయోజకమైనవి అని అర్థం. బయలుని ఆరాధించే ప్రజలు ఎంతో మంది మొక్కారు, 800 మంది దాకా కుడియారంగా. కానీ వాళ్ళందరూ చేసిన ప్రార్థన విన్నారా? వినలా. అంటే ఆపదలో ఉన్నప్పుడు, తన బిడ్డలు ఆపదలో ఉన్నప్పుడు సాతానుడు వారి బిడ్డల మాట విన్నాడా? వినలా. మరి మన దేవుడు తన బిడ్డల ఆపదలో ఉన్నప్పుడు మహోన్నతుడైన దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. అవసరాన్ని బట్టి వినే దేవుడు. ఇంకా మన ప్రార్థన ఆలస్యం అయితే, మన ప్రార్థనకి సమయం రావడానికి ఆలస్యం చేస్తే దానికి మేలు కొరక చేసే దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం సాగిల పడాలి. ఏ దేవునికండి? మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం సాగిల పడాలి. ఎవరో పడితే మనం వాళ్ళ సాగిలి పడకూడదని, ఎవరు ఎదుటి పడితే వాళ్ళ ఎదుటి మనం సాగిలి పడకూడదని, ఎవరు ఎదుటి పడితే వాళ్ళ ఎదుటి మనం సాగిలి పడకూడదని మన నిమిత్తమై యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు.
యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన రెండవ కోణం ఏంటంటే మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం సాగిలపడాలని. ఏ దేవుడైతే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఏ దేవుడైతే మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ దేవుడైతే మన ప్రార్థనకు చెవి ఎక్కుంటున్నాడు, ఏ దేవుడైతే మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించడానికి ఇష్టపడి ఆయన వేచి ఉంటున్నాడు, ఏ దేవుడైతే మన ప్రార్థన ఆయన చెవుల్లో వచ్చేటట్టు వినడానికి ఇష్టపడుతున్నాడు, ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి, ఆ దేవుని ఎదుట మనం సాగిలపడాలి. కాబట్టి మన ప్రార్థన ఆలకించినటువంటి సాతాను ఎదుట మనం సాగిలపడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది రెండో కోణం. అక్కడ యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన రెండవ కోణం చూస్తున్నాం. ఎందుకు? మనము క్షమించండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుని ఎదుట మనం సాగిలపడాలి, సాతాను ఎదుట కాదు. మన ప్రార్థన ఆలకించే దేవుని ఎదుట మనం సాగిలపడాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో మన జీవితాలు గమనించండి, మనం ఎవరి ఎదుటి సాగిలి పడుతున్నాం, ఎవరి ఎదుటి సాగిలి పడే వాళ్ళకుంటున్నాం. ఏదైనా అవసరం వస్తే, ఏదైనా అక్కర వస్తే మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల వైపు ఆధారపడతాం, క్షమించండి, మనుషులు కాళ్ళు పట్టుకునే వారు ఉంటారు చాలామంది. మనం ఒకరి ఎదుటి సాగిలి పడాల్సినంత అవసరం మనకు లేదు. మనం మహోన్నతుడైన దేవుడు మనకు ఉండగా మనం ఒకరి ఎదుటి సాగిలి పడాల్సినంత అవసరం మనకు లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే మనం ఇతరుల ఎదుట సాగిలిపడేటట్టు మన జీవితాన్ని సాతానుడు తీసుకెళ్తాడు. అయితే మనం ఏం చేయాలా? దేవుని ఎదుటే, సర్వోన్నతుడైన దేవుని ఎదుటే మనం సాగిలపడాలి. అంటే ఎందుకంటే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీవే నేను మన విషయాలు, మన వ్యక్తిగత విషయాలు, మన కుటుంబ విషయాలు, సంఘం విషయంలో, ఆర్థికంగా అవసరతల్లో కానీ, ఆర్థిక బాధలు ఉన్నప్పుడు కానీ, కుటుంబ సమస్యల్లో మానసికమైన వేదనలు ఉన్నప్పుడు కానీ, అబ్బా తండ్రి అని మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తూ వస్తున్నాడు ఆయన. కానీ మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం సాగిలపడాలని, మన ప్రార్థన ఆలకించుకోకుండా నిష్ప్రయోజకమైన వాడిగా ఎందుకు ఉండేటటువంటి, ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజకమైన జీవితంలో ఉన్న సాతానునికి మనం సాగిలపడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో కోణం. రెండోది యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన మన ప్రార్థన ఆలకించే దేవునికి మనం సాగిలపడాలని, సాతానుకు సాగిలపడకూడదని. మూడోదిగా చూద్దామండి, యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన సాతాను ఎందుకు శోధిస్తాడంటే సాతాను సాగిలపడాలని. మూడవ కోణం, సాతానుడి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సాతానుకు సాగిలపడకూడదు అని యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. మొదటిగా మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవుని సాగిలపడాలని. 2, మన ప్రార్థన ఆలకించే దేవుని సాగిలపడాలని. 3, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. వారు సాగిలిపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదవా అని వేడుకొనేర్రి. ఇక్కడ ఎన్నో కోణాలు చూస్తున్నాం మనం, 3వ కోణాన్ని చూస్తున్నాం. ఎందుకు సాతాను శోధిస్తాడంటే సాతాను సాగిలపడాలని. 3వ కోణం ఏంటంటే ఇప్పటికే మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవునికి సాగిలపడకూడదని, తర్వాత మన ప్రార్థన ఆలకించే దేవునికి సాగిలపడకూడదని సాతాను శోధిస్తాడు. అయితే యేసు ప్రభువారు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడు? మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవునికి మనం సాగిలపడాలని, మన ప్రార్థన ఎప్పుడు ఏ క్షణంలో మనం ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆలకించే దేవుడికి మనం సాగిలపడాలని, సాతాను సాగిలపడకూడదని మన కొరకే ఉపవాస ప్రార్థన చేశాడు. ఇక 3వ కోణం ఏంటంటే సమస్త శరీరాత్మలకు దేవుడైనటువంటి అని రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? చూడండి, అక్కడ రాయబడినమాట సమస్త శరీరాత్మలకు దేవుడు. అక్కడ ఆయన మానవుడు ఏ శరీరాన్ని ధరించుకున్నాడో ఆ శరీరం కలిగిన మానవుడిలో ఉన్న ప్రతి ఆత్మకి ఆయన దేవుడు. ఎవరు దేవుడు అండి? మన ఆత్మకి దేవుడు అంటుంది. దేని దేవుడు అండి? మన ఆత్మకి. అంటే మన ఆత్మకి దేవుడైనటువంటి మహోన్నతుడైన దేవునికి మనం ఏం చేయాలా? సాగిలపడాలి, కానీ సాతానుకు సాగిలపడకూడదు. మన ఆత్మకి దేవుడు. చూడండి, ఆత్మ ఎవరికి ఉంటుందో చెప్పండి. ఆత్మ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది ఆత్మ? సరే, వేటికి ఉంటుంది ఆత్మ చెప్పండి అక్క. కూర్చోమ్మా, వచ్చింది ఆలస్యం, మళ్ళీ కూర్చో, ఆడ తర్వాత సంగతి. మొదటిగా ఆత్మ ఎవరిలో ఉండిద్ది? దేవుని నమ్ముకున్న వారిలో. ఇంకా చెప్పండి, ఆత్మ ఎవరిలో ఉంటుంది? బైబిల్ గురించి జ్ఞానం ఎంత ఉందో ఈరోజు అర్థమైపోయింది. ఆత్మ ఎవరిలో ఉంటుంది? దేవుని నమ్ముకున్న వారిలో. ఇంకా అదే కదక్క, దేవుని నమ్ముకోవడం అయినా నమ్మకం ఉన్నవారైనా ఒకటే. ఇంకా
రక్షణ మార్మోసు బాప్తిసం పొందినవారు, అంతేనా? అంతే కదా. ఇంకా ఎవరిలో ఆత్మ ఉంటుంది? నా దేవుని నమ్ముకున్న వారిలో, దేవుని యొక్క రక్షణ మార్మోసు బాప్తిసం పొందిన వారిలో, ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిలో, ఇంకా విశ్వాసం కలిగిన వారిలో, ఇంకా చిట్టి మొత్తం బయటికి తీయండి. విశ్వాసము, రక్షణ, మార్మోసు, బాప్తిసం, పాప క్షమాపణ, ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ కాదు. ఆత్మ ఎవరిలో ఉంటుందంటే మనుషుడు ఒక్కళ్ళలోనే ఉండిద్ది ఆత్మ. మనిషిలోనే ఆత్మ ఉండిద్ది. జంతువుల్లో ఆత్మ ఉండదు. కుక్కల్లో, నక్కల్లో, పులుల్లో, సింహాల్లో, ఇంకా పందుల్లో, ఇంకా పక్షుల్లో, ఇంకా జలరాశుల్లో కానీ జంతువుల్లో కానీ, జీవరాశులు కానీ జలరాశుల్లో కానీ జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ దేంట్లోనూ కూడా ఆత్మ ఉండదు. ఓన్లీ ఒక ఆత్మ మనుషుల్లోనే ఉంది. ఎవరిలో ఉంది ఆత్మ? అది వారు రక్షించబడ్డా రక్షించబడినాడా తర్వాత సంగతి, మారుమూసి పొందాడా పొందలేదన్న తర్వాత సంగతి, దేవుడు నమ్మేడా నమ్మలేదన్న తర్వాత సంగతి, బాప్తిసం తీసుకున్నాడా లేదన్న తర్వాత సంగతి. ఒక మనుషుల్లో అయితే ఆత్మ అయితే ఉంది. అర్థమవుతుందండి? ఒక మనుషుల్లో ఆత్మ ఉంది. ఈ ఆత్మకి దేవుడు ఎవరంటే మహోన్నతుడైన దేవుడు, ఆకాశం మహాకాశం పడడానికి గొప్ప దేవుడు. సాతానుడు ఏంటి? మన ఆత్మకి దేవుడైనటువంటి దేవుని ఎదుట మనం సాగిలి పడుకోకుండా సాతాను ఎదుటే సాగిలి పడాలని సాతాను మనం శోధిస్తాడు. కానీ మనం ఎవరి ఎదుటి సాగిలి పడాలా? మన దేవుని ఎదుటే. ఏ దేవుని ఎదుట? మన ఆత్మలకు దేవుడైన దేవుని ఎదుటి మనం సాగిలి పడాలి. ఇటు మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఉందా లేదా? అసలు మనం కూడా పశువులాగా గొర్రెపిల్లలాగా ఉన్నామా? మనలో ఆత్మ ఉందా లేదా? ఉంది. అందుకే బైబిల్ అంటుంది, మొన్న అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినా బెరది. అంటే అర్థం ఏంటి? ఒక మనుషుల్లోనే ఆత్మ ఉంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆత్మ. అసలు ఆత్మ మానవుడికి ఎలా వచ్చింది? ఆది కాండము. ప్రైజ్లాడు తర్వాత చదువురు లేక మందిరంలో ఉన్నప్పుడు ఇంక ప్రైజ్లాడు ఎందుకు? బయటికి వెళ్ళినప్పుడు తాను ఖాళీ కూర్చున్నప్పుడు చెప్పుకోండి. ప్రైజ్లాడు చెప్పకపోతే ఎవరే తిట్టుకోరు. వాక్యం చెప్పేటప్పుడు అవన్నీ డిస్టర్బెన్స్ వద్దు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆత్మ మానవులకు ఎలా వచ్చింది చూడండి. అసలు ఆత్మ ఎలా వచ్చిందంటే రండి, ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యను. అర్థమవుతుందండి? ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? నరుడిలో జీవవాయువును వదగా నరుడిలో ఏమైంది? జీవాత్మ కలుగుతూ వచ్చిందంట. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నరుల్లో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి నరుల్లోకి ఆత్మ వస్తూ వచ్చింది. ఈ ఆత్మ మరలా తిరిగి ఏ దేవుడు అయితే మనకి ఇచ్చాడో మన దేహంలోకి ఆత్మని మరలా తిరిగి ఆ దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోయింది. ఆ దేవుడు ఈ లోకాన్ని పంపించినప్పుడు ఆత్మతో శరీరంలోనికి ఆత్మని ఇమిర్చి ఈ లోకాన్ని పంపించినప్పుడు ఈ ఆత్మ దేవుణ్ణి తెలుసుకోక, ఈ ఆత్మ రక్షణ అనుభవం లేక, ఈ ఆత్మ మారుమోస అనుభవం లేక, ఈ ఆత్మ రక్షణ కార్యం జీవితం లేక సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవుని ఎదుట సాగిలిపడి దేవుని ఆరాధించుకోకుండా లోకంలో సాతాన్ని సాగిలిపడినప్పుడు ఈ ఆత్మకి జడ్జిమెంట్, తీర్పు ఉంది. నిత్య నరకం ఏముంది? తీర్పు ఉంది. ఇదే ఆత్మ మహోన్నతుడైన దేవుని సాగిలిపడితే ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ సమస్త శరీరులకు ఆత్మ అయిన దేవుడు. ఇక్కడ ఆ దేవుని ఎదుట మనం సాగిలిపడాలి. ఎవరి ఎదుట వాళ్ళ ఎదుట సాగిలిపడకూడదు. సాతానుడు ఏంటంటే మన ఆత్మలకు దేవుడైన దేవుని ఎదుట మనం సాగిలిపడకోకుండా మా దుష్టుడు దుర్మార్గుడైన సాతాను ఎదుట మనం సాగిలిపడాలని ఏం చేసేది? సాతానుడు మనల్ని శోధిస్తాడు. అయితే ఆ సాతాను యొక్క శోధనలో మనం ఏం చేయాలా? పడిపోకూడదు. మరి ఏం చేయాలా? నిలబడి ఉండాలి. సాతాను యొక్క శోధన మనం నిలబడినప్పుడు ఏం జరిగిద్ది? మన ఆత్మలకు దేవుడైనటువంటి దేవుని ఎదుట మనం సాక్షార్థంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సాతాన్ని జయించగలుగుతాం. ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం, సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానికి సాగిలి పడాలని. ఎందుకు శోధిస్తాడు అనేది 3 వారాలు ఉంటాయి. దాంట్లో మొదటి వారం సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే సాతానికి సాగిలి పడాలని. ఎలా శోధిస్తాడు, ఎవరిని శోధిస్తాడు అంతకుముందు వారాలు చూసాం. ఈ వారం ఎందుకు శోధిస్తాడంటే సాతానికి సాగిలి పడాలని. సాతానికి సాగిలి పడాలని. అయితే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన దేనికంటే ఈ దుష్టుడైనటువంటి సాతానుని మనం శోధించుతాడు కాబట్టి సాతానునికి మనం సాగిలి పడకూడదని, మనకు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవుని ఎదుట మనం సాగిలి పడాలని, ఇంకా చూసినట్టే మన ప్రార్థన ఆలకించే దేవుని ఎదుట మనం సాగిలి పడాలని,
ఇంకా చూసినట్టే మన ఆ సమస్త ఆత్మలకు, అంటే మా భూమి మీద ఉన్న మానవుల ఆత్మలకు దేవుడైనటువంటి, మన ఆత్మకి దేవుడైనటువంటి దేవుని ఎదుట మనం సాగిలపడాలని, దుష్టుడైన మన ఆత్మకి దేవుడు ఎవరు? మహోన్నతుడైన దేవుడు, ఆకాశ పరమందున్న దేవుడు. మన ఆత్మలకు దేవుడు కానివాడు ఎవరు? సాతానుడు. కానీ సాతానుడికి మన మీద అధికారం ఉందా? దీన్నే తెలంగాణ భాషలో ఏమంటారంటే కబ్జా చేసుకోవటం అంటారు. ఏమంటారు? కబ్జా చేయటం. ప్రాపర్టీ ఒకరిది, ఇంకోటి వచ్చి దాంట్లో ఉంటున్నాడు. అదే కబ్జా చేయటం అంటే. ప్రాపర్టీ ఒకరిది, ఇంకోటి వచ్చి కబ్జా చేస్తున్నాడు. తెలుగు భాషలో చెప్పమంటారా? మన ఇంట్లో మనల్ని బయటికి దోసేసి ఇంకోటి వచ్చి ఉన్నాడంటే అదే కబ్జా చేసుకున్నట్టు. మన దేహంలో ఉన్న ఆత్మ అథారిటీ, రైట్స్ అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? దేవునికి ఉన్నాయి. మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఉన్నాయి. కానీ ఈ రైట్స్ అన్నీ కూడా దేవునికి ఉన్న రైట్స్ అన్నిటి పక్క పడేసి సాతానుడు వచ్చి ఉంటే వాడికి ఆ యోగ్యత ఉన్నట్టేనా? కబ్జా చేసుకున్నవాడు ఏ రోజుకైనా బయటికి నెట్టేయబడతాడు. నీది కాని దాంట్లో నువ్వు ఎన్ని రోజులుండా రేపటి దినం న్యాయం అన్నది ఒకటి ఉండిద్ది. పోలీస్ స్టేషన్ల తర్వాత కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి, న్యాయవాది ఏం చేస్తాడు? అక్కడ న్యాయవంతమైన వాడు ఏం చేస్తాడు? ఆ జడ్జి ఏం చేస్తాడు? తీర్పిస్తాడు. స్థలం ఒకరిదైనప్పుడు నువ్వెట్టుంటావయ్యా? నువ్వు చేసిన తప్పని ఫైన్ వేయచ్చు, జైలు శిక్ష వేయచ్చు, లేకపోతే కఠినంగా శిక్షించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ అక్కడ అర్థం ఏంటి? నీది కాని దాన్ని నువ్వు కబ్జా చేసుకోవాలంటే అసలైన వాడు కేసు వేస్తే ఏమైంది? వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి కూర్చోవాల్సిందే. అంటే అర్థం ఏంటి చూడండి. ఇది మన దేహం మనకు ప్రభు ఇచ్చాడు, సాతానుడు ఇవ్వాల. మనలో ఉన్న ఆత్మ సాతానుడు ఇవ్వాల, దేవుడు ఇచ్చాడు. మరి దేహం దేవుంది అయినప్పుడు, ఈ ఆత్మ దేవుంది అయినప్పుడు సాతానుడు మనలోకి రావడానికి అధికారం ఏముంది? వాడు మనల్ని కబ్జా చేసుకున్నాడు. కబ్జా ఎందుకు చేసుకుంటారు ఒక వ్యక్తి? చెప్పండి. ఒక వ్యక్తి కబ్జా ఎందుకు చేసుకుంటాడు? కబ్జా ఎందుకు చేస్తాడు ఒక వ్యక్తి? మాకు కావాలన్నా, మాదేనా? ఖాళీగా ఉంటే కబ్జా చేస్తాడక్క. ఒక ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడా? నువ్వు ఇల్లు తాళం వేసిపో, ఖాళీ స్థలం ఉండేది, దాన్ని అట్టాగా వదిలేసిపో. ఎవడోడు వచ్చి చిన్న రేకుల షెడ్ ఏదో ఒకటి వేసుకుని ఉండడా? ఫస్ట్ చిన్న గుడారం వేసుకుంటాడు, తర్వాత దానికి పిల్లర్స్ వేస్తాడు, తర్వాత దానికి డాబా కట్టాడు, బిల్డింగ్ కడతాడు. నువ్వు ఎప్పుడుకో దేశాంతరం పోయి వచ్చావు అనుకో, ఏమంటాడు? ఇది నేను ఎప్పుడు నుంచి ఉంటున్నాను, ఇది నాది అంటాడు. కబ్జా అయితే జరిగిపోయింది కదా, తర్వాత మనకు వచ్చిందిలే, రాకుండా ఉండదు. అంటే ఇక్కడ దేవుడు దేశాంతరం పోయాడని కాదు నేను అంటుంది. మనం ఈ లోకానికి వచ్చాం, మన దేహం దేవునిది, ఈ యొక్క దేహంలో ఉన్న ఆత్మ దేవునిది. ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడింది, దేవుని ద్వారా అనుగ్రహించబడిన దేహము, దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆత్మ మనలో ఉంది. అప్పుడు సాతానుడు మన ఆత్మ పైన అధికారం లేదు, మన దేహం పైన సాతానుడికి అధికారం లేదు. అసలు లెక్క అయితే మనం దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ఏంటి, మన ఆత్మలకి దేవుడైన దేవుని మనం గుర్తెరిగి సమయమును అశ్రద్ధ చేయటం కానీ, ప్రార్థన జీవితం లేకపోవడం కానీ, శత్రువుకు సమయం ఇవ్వటం ద్వారా శత్రుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కబ్జా చేసేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? మనకు అన్నీ కూడా శత్రువు యొక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనలో. ఎవరు అంటే శత్రువు యొక్క ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన తక్కువైపోతాయి. ప్రార్థన చేయాలన్నా రాదు, ఆరాధించాలన్నా రాదు, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఇష్టం ఉండదు. ఏం వెళ్తావులే, వెళ్ళాలా, ఈరోజు వెళ్ళాలా అంటే వెనకడుగేసే ఆలోచన ఎక్కువ వచ్చేసింది మనకి. అంటే మనసు రాదిక, రాను ఫస్ట్ ప్రార్థన తక్కువైద్ది, అసలు ఫస్ట్ దేవుని మాటలు వినడం తక్కువైద్ది, 2 ప్రార్థన తక్కువైద్ది, 3 ఆరాధించడం తక్కువైద్ది, 4 దేవుని మందిరంకి రావటం తక్కువైపోతూ ఉండేది, 5 అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. ఇవన్నీ కారణం ఏంటి? మన ఆత్మని సాతానుడు కబ్జా చేసుకుంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ టైంలో ఇన్ని జరిగినాక ఇంకా నేను మందిరానికి ఎందుకు ఆగిపోకూడదు. ప్రభా, ఇది నా దేహం నీది, నాది కాదు. ఈ ఆత్మ నీది, కొద్దిమంగటి జరిగినాను, ఈ ఆత్మ నీది. కాబట్టి ప్రభా, ఈ దేహం నీదైనప్పుడు, ఈ ఆత్మ నీదైనప్పుడు నేను ఎవరిని ప్రభా? నేనే పాటివాడిని. సాతానుడు నన్ను కబ్జా చేస్తున్నాడు ప్రభా, సాతాను యొక్క వలలో నుంచి నన్ను కాపాడు ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు కాపాడుతాడు. అదే కదా దేవుడు అంటే. దేవుడు అంటే అర్థం ఏంటి? మనం ఏ పరిస్థితిలో ఉండో దాని నుంచి మనం కాపాడటమే దేవుడు అంటే. ఎలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయిండా, ఎలాంటి సిచ్యువేషన్లో కూరుకుపోయిండా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండ, ప్రాణం పోయే పరిస్థితులను కూరుకుపోయినా, దేవా ఇదిగో నా ప్రాణాత్మ దేహం నీకు అప్పచెబుతున్నా, ఇది నావి కాదు నీవని దేవునికి అప్పచెబితే ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడతాడు. వాడు గుర్తుపెట్టుకోవాలి, మన ప్రాణాత్మ దేహంలో ఆయనే. కాపాడటానికి శక్తిమంతుడు ఎవరు? ఆయనే. ఆయన చేయగలడు ఏమైనా, మన జీవితంలో ఏమైనా చేయగలడు.
అట్లా అని చెప్పి మనం వెనకడుగు వేయకూడదు, దూరం వెళ్ళిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే సరి చేసుకోమంటే నేను ఇంకా పాపంలో పడిపోయి నేనేం సరి చేసుకుంటానని వెనక్కి వెళ్తారు. తప్పు. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిందే సాతానుకు సాగిలి పడకూడదు. ఒకవేళ అలా సాగిలి పడుతున్న అనుభవం ఉందా, అనుభవంలో నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. సాతానుడు చేసే కుయుక్తి పనులు చూడండి ఎలా ఉంటాయో. ఎవరిని శోధిస్తాడన్నది 3 వారాలు ధ్యానించాం, గుర్తుందా? కష్టం. ఎలా శోధిస్తాడన్నదన్న గుర్తుందా? బుక్కులు తీయాలి. ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి చదువుకు రావచ్చు కదమ్మా. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? చదువుకుని వెళ్తాం కదా, బుక్ తీసుకెళ్ళి రాస్తాం ఎగ్జామ్లో. ఎగ్జామ్లో ఉన్న వాటిని నేను చెప్పేది ఏంది, మీరు చెప్పేది ఏంది అక్క? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బుక్ తీసుకెళ్ళి రాస్తారా? మందిరానికి వచ్చేటప్పుడు కనీసం ఇంటికాడ ముందర ఆడు ఒకడు ఉన్నాడు సేవకుడు, వాడు ఇంటి వెళ్ళిన తర్వాత ఏదో క్వశ్చన్ లేస్తాడని ఇంటికాడే చదువుకుని రావచ్చుగా, రిమైండ్ చేసుకుని ఏదో క్వశ్చన్ లేస్తాడన్న ఆలోచన మీకు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఏడకు వచ్చిన తర్వాత బుక్కులు అటు ఇటు తిరగేస్తారు. మరి ఇంటికాడ ఏం చేశారు? ఫేర్ అండ్ లవ్లీలు, ఫేస్ క్రీమ్లు ఇవి రాసుకోవడానికే టైం సరిపోతుంది. ఇంకా బుక్కులు తిరగటానికి ఏం టైం సరిపోద్ది? కాబట్టి ఇంటికాడే ప్రిపేర్ అయ్యి రావాలా. ఈరోజు బైబిల్ స్టడీ ఏం అడుగుతాడో ఏం చెబుతాడు, ఈరోజు సంఘ ప్రార్థన ఏది చెబుతాడు, ముందర వెనకేం చెప్పాడు అది గుర్తుపెట్టుకోవాలి. ముందర ఏం చెబుతున్నాడు అది తర్వాత మనం తెలుసుకోవాలి. ఇంటికి ఆడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, అడగకుండా ఉండడు. ఏ టైంలో అడుగుతాడో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చెబితే విన్నాము, మళ్ళీ వారం వచ్చేటప్పుడు ఇటు వదిలేస్తే ఇంకెందుకు క్రైస్తవ జీవితం? ఇంటికి వెళ్ళి చక్కగా మనం భోంచేసి పడుకోవడం సో బెటర్. ఇంటికాడ ఖాళీ కూర్చొని ఆటలాడుకోవడం, ఫోన్లు చూసుకోవడం ఇవే జరిపోయి. ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతిరోజు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావు, విడవబడతాం కాదు ఇది. ఈరోజు వాక్యం వినాలి, ఈరోజు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావు అనుకోవద్దు. ఈ రోజున్న వాక్యం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అది సిద్ధపాటు అంటే. కాబట్టి సాతానుడు ఎలా శోధిస్తాడో చెప్పండి? దేని ద్వారా శోధిస్తాడు? పోనీ ఎందుకు శోధిస్తాడు? సాతానుడు ఎలా శోధిస్తాడు చెప్పండి? ఒక్క విషయం చెప్పండి. చీకట్లో ఉన్నవారిని. అక్క పాఠం చదువుకోవద్దు కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఎలా శోధిస్తాడు అన్న, ఎవరినని నేను అనలా. ఎలా శోధిస్తాడు? ఏ ఊరక్క మందే? నర్సాపురేనా? ఎలా శోధిస్తాడన్నా? తెలుగు భాషగా నేను చెప్పేది ఇంగ్లీష్ చెబుతున్నానా? ఎలా శోధిస్తాడు? ఈ లోక రాజ్యములతో, ఈ లోకముతో. ఇంకా పోయిన వారం చెప్పిందన్నా చెప్పండి, అదేనా గుర్తుందా? రాసుకున్నదే చెప్పండి. పోయిన వారం చెప్పిందని రాసుకున్నారా లేదా? అదన్నా చెప్పండి. ఇప్పుడు చూడండి మనకి ఎంత జ్ఞాపశక్తి ఉందో అర్థమవుతుంది. ఈ లోక రాజ్యములతో శోధిస్తాడు. ఒకటి, ఈ లోక రాజ్యంలో ఏందన్నది 5 విషయాలు చెప్పా. రెండోదిగా ఈ లోకంతో శోధిస్తాడు. ఈ లోకం ఎలాంటిదో 5 విషయాలు చెప్పా, అక్కడ నుంచి చెప్పా. ఇక్కడ వర్షం కొద్దిగా వాటర్ అవన్నీ ఉంటే. మూడో మాట ఏంటి? ఎలా శోధిస్తాడు? మొదటిది లోకరాజ్యం, 2 ఈ లోకంతో, 3 సాతాను సాగిలిపడేది. ఇవాళ వారం అక్క అది కాదు. దేన్ని శోధిస్తాడు? ఎలా శోధిస్తాడు? ఈ లోక మాయలతో. ఎందుకు శోధిస్తాడు? ఒక 5 విషయాలు చెప్పండి. ఎందుకు శోధిస్తాడు? యేసు ప్రభువారి వైపు మనం చూచి వెళ్ళకూడదని ఈ లోక మాయలను చూపించి మనం శోధిస్తాడు. అర్థమైందా? దాన్ని ఎబ్రీ పత్రిక మనం చూస్తూ వచ్చాం. ఎబ్రీ పత్రికలో ఒక 5 విషయాలు చెప్పడుతూ వచ్చినాయి. అది కూడా మర్చిపోతే ఎట్లా చెప్పండి? సరే, ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, సరే ఈ వారం దాన్ని గుర్తుపెట్టుకుందాం. సాతాను ఎందుకు శోధిస్తాడంటే సాతానుకు సాగిలి పడాలని. సాతానుడు ఎందుకు శోధిస్తాడు? సాతాను సాగిలి పడాలని. మనం ఎవరో సాగిలి పడాలా? ఒకటి, ఎవరికి? మన వాక్యం విన్నదే చెప్పండి, వినపోతే చెప్పొద్దు. మన ప్రార్థన క్షమించండి, మనకు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే దేవునికి మనం సాగిలి పడాలి. 2, మనం ఏ టైంలో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినే దేవునికి మనం సాగిలి పడాలి. 3, చెప్పాక ఇప్పుడే, మన సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవుని ఎదుటి మనం సాగిలి పడాలి. అంటే మన ఆత్మకి దేవుని కాని సాతాను ఎదుటి మనం సాగిలి పడకూడదు. అసలు ఆత్మ ఎవరిలో ఉంటుంది? మనిషిలో. కుక్క, నక్క, జంతువులు, పంది వీటిల్లో ఉండదు, పక్షుల్లో కానీ. మనిషిలోనే ఆత్మ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది?
దేవుని వద్ద నుండి వచ్చింది. ఎలా వచ్చిందన్నది మనం చూస్తూ వచ్చాం. సో ఈ ఆత్మ ఎవరి ఎదుట సాగిలి పడాలా? దేవుని ఎదుట ఈ ఆత్మ సాగిలి పడాలి. కాబట్టి ఈ ఆత్మ మన ఆత్మ దేవుడిచ్చాడు. ఈ ఆత్మ దేవుని ఎదుట సాగిలి పడాలని ప్రభు ఉద్దేశం. అందుకే మన కొరకై సాతాను ఎదుట, మనకు ఆత్మ ఇచ్చిన దేవుని ఎదుట కాకుండా సాతాను ఎదుట మనం సాగిలి పడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే మన ఆత్మ అంటే యేసు ప్రభువారికి ఎంత భారమో చూడండి. ఇది 3వ మాట. 4వ విషయం చూద్దానండి. 4వ మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందక మొదటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యొద్దను తునకలుగా కోసి. ఎన్నో వచనము నువ్వు చదువుతుంది? నేను చెప్పింది ఎన్నో వచనము? అతడు ఇలాగ ప్రార్థించుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్ళను బుద్ధిని దహించి కందకమందున్న నేలను ఆరిపోచేసెను. ఇక్కడ 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. సాతాను ఎందుకు శోధిస్తాడంటే సాతాను సాగిలి పడాలని. సో సాతాను సాగిలి పడకూడదని యేసు ప్రభువారు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే చూడండి, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసిన దాంట్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. 40 వారాలు కాదు, జీవితకాలం అంతా చెప్పినా కానీ ఇదే ఒక్క వాక్యం మీద తగ్గదు, అన్ని మర్మాలు ఉన్నాయి. సరే, 4వ కోణం ఏంటంటే ఆయన అగ్ని చేత బలిపీఠాన్ని దహించి వేసే దేవుని ఎదుట మనం సాగిలి పడాలని. ఎవరి ఎదుట? అగ్ని చేత బలిపీఠాన్ని దహించి వేసే దేవుని ఎదుట మనం సాగిలి పడాలని. ఎవరు ఎదుట పడితే వాళ్ళ ఎదుట మనం సాగిలి పడకూడదు. అందుకే ఎవరికి మనం భయపడాలా? కరెక్ట్గా చెప్పండి, వాక్యం చెప్పండి. ఎవరికి మనం భయపడాలా? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 40-30 సంవత్సరాల నుంచి విశ్వాసులే కానీ వాక్యం తెలియదు. పేరుకు విశ్వాసులు అయితే ఉన్నారు, ముద్రించబడి నరసాపూర్ విశ్వాసులు. వాక్యం అయితే తెలీదు. మంచిదిలే, అదే అంటారు, పేరు గొప్ప, అది పేరు గొప్ప, అది కూడా చెప్పలేరా? తెలుసా తెలీదా సామెత? పేరు గొప్ప, ఊరు అది, అంతకుమించి ఏం లేదు. ఉంటానికి నరసాపూర్ విశ్వాసం, హర్షాదయ ప్రార్థన మందిరం విశ్వాసులమే గొప్పే. తీరాజు దానికి కూడా స్వప్నం అక్క, తీరా చూస్తే ఏమి లేదు లోపల. ఇది మన చరిత్ర, ఎంత బాగుందో చూడండి. మనం ఎవరికి భయపడాలా? దేవుని వాక్యం అంటుంది ఆత్మని శరీరమును నరకములు వేసే దేవునికి మనం భయపడాలా. మన ఆత్మని శరీరం నరకంలో వేసే దేవునికి మనం భయపడాలి. ఇప్పుడు అక్కడ అర్థం ఏంటి? అగ్నికొండంలో పడేసే దేవునికి మనం భయపడి జీవించాలి. సాతానుడు ఏం చేస్తాడు? వాడు కూడా అగ్నికొండంలోకి వెళ్తాడు కాబట్టి మనల్ని కూడా తీసుకెళ్తానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ అదే కదా జరుగుతుంది. చూడండి, 850 మంది, 450 మంది బయలు ప్రవక్తలు, ఇంకో కొంతమంది 400 మంది ప్రవక్తలు ఉన్నారు. దాదాపు 850 మంది ప్రవక్తలు ఏలియా దగ్గర ఉన్నాడు. ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. 850 మంది ప్రవక్తలు బయలుకు ఆరాధించని విగ్రహాలు ఆరాధన చేసేవారు. ఏలియా ఒక్కడే మహోన్నతుడైన దేవుని ఎదుట నిలబడినవాడు. ఇప్పుడు వాళ్ళందరూ పక్షా నుండి ఆ బలిపీఠాన్ని కట్టి బలి పశువుని అర్పించినప్పుడు ఆ బలి పశువు కానీ ఆ బలి పశువు మీదకి అగ్ని దిగి రాలేదు. ఆ బలిపీఠాన్ని ఎవరు దహించిపోయిలా. ఏలియా ఒక్కడే ఉన్నప్పుడు ఆ బలిపీఠం మీద ప్రార్థించినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠాన్ని దహించి వేసింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటి? ఏ దేవుడైతే పరమ నుండి అగ్ని పంపించి దహించి వేస్తాడో ఆ దేవుని ఎదుట మనం సాగిలి పడాలి. ఎవరి ఎదుట? ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించి మనల్ని దహించి వేస్తాడో, మనం ఎప్పుడు తప్పి దహించి వేస్తాడు దేవుడు? మనలో పాపం ఉన్నప్పుడు, లోకం ఉన్నప్పుడు, శరీరాశిలో నేత్రాశిలో ఉన్నప్పుడు, జీవం డంపపోట పాపంలో మనం కూలిపోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి మనల్ని కాల్చివేసిన అనుభవం ఉంది. చూడండి, సదోమ గుమర పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణస్తులు ఏం చేస్తూ వచ్చారు? దేవుని దృష్టిలో బహుఘోరమైన పాపం చేసిన వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? బహుఘోరమైన పాపాలు వాడు చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ సదోమ గుమర పట్టణం యొక్క పాపం ఆకాశానికి కట్టింది కాబట్టి
అంటిన ఆకాశం నుండి అగ్ని కురిపించి దహించి వేశాడు. మరొక కోణంలో చెప్పమంటారా, ఏలి యొక్క కుమారులు, ఏలియా కాదు, ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచరించిన అనుభవం ఉంది. కాబట్టి వారి జీవితాలు ఏం జరుగుతూ వచ్చినాయి? భయంకరమైన చావు వారికి, ఆ ప్రజల మధ్యలో భయంకరమైన చావును వారు పొందుకున్న వారికి ఉంటారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఏ మహోన్నతుడైన దేవుడైతే ఉన్నాడో, ఏలి యొక్క కుమారుల గురించి రాయబడుతూ వచ్చింది, వారు యెహోవాను ఎరుగున వారై ఆకాశం నుండి అగ్ని పంపించి బలిపీఠాన్ని దహించి వేసే దేవుణ్ణి ఎరగని స్థితిలో ఏలి యొక్క కుమారులు ఉన్నారు కాబట్టి వారికి మరణం వచ్చింది. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? ఒక కోణం ఏంటంటే ప్రియులరా, ఆకాశం నుండి అగ్ని పంపించి లోకానికి తప్పులో ఉన్న మానవుని దహించి వేసే ఆ దేవునికి మనం భయపడాలా? ఆకాశం నుండి అగ్ని పంపించి ఏం చేస్తున్నాడు? తప్పులో ఉన్న మానవుని దహించి వేసి దేవుని ఎదుటి మనం సాగిలి పడాలి, కానీ ఎవరు ఎదుటి పడితే వాళ్ళ ఎదుటి మనము సాగిలి పడకూడదు. అదే దేవుని వాక్యం అంటుంది. ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 4వదిగా ఆయన అగ్ని చేత బలిపీఠాన్ని దహించి వేస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుటి సాగిలి పడాలి. యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఇంత ఆకాశం నుండి అగ్ని కురిపించే దేవుని ఎదుట మనం సాగిలి పడకోకుండా సాతానికి సాగిలిపడి దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలం కాకూడదని, దేవుని యొక్క ఆ మహా అగ్ని చేత మనం దహించి వేయబడకూడదని మన కొరకే యేసు ప్రభువు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది అన్నమాట 4. అంటే దేవుని యొక్క అగ్ని చేత మనం దహించబడకూడదని, అగ్ని చేత దహించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క అగ్నికి మీరు ఆహుతి కాకూడదని, అగ్ని చేత మీరు కాల్చబడకూడదని, మీరు మంచిగా ఉండాలని యేసు ప్రభువు మీ కొరకు, అంటే మన కొరకు ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన. ఆయన ఉపవాస ప్రార్థన దేవుని యొక్క భయంకరమైన అగ్ని మన మీదకి రాకూడదని, సాతానికి సాగిలి పడితే దేవుని యొక్క అగ్ని వచ్చింది, అలా అగ్ని మన మీదకి రాకూడదని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు మనం సజీవులు ఉండగలుగుతూ వచ్చాం. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపుడు వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎవరు అంటున్నారు ఈ మాట? మోషే అంటున్నాడు. 40 దినములు 40 రాత్రులు నేను ప్రభు సన్నిధిలో సాగిలపడ్డానని మోషే అంటున్నాడు. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 5వ కోణం, యెహోవా సన్నిధిని సాగిలపడ్డాలి. యెహోవా సన్నిధిని ఏం చేయాలా? సాగిలపడాలి. మనం సాతాను యొక్క సన్నిధిలో సాగిలపడకూడదు, సాతాను యొక్క వనంలో సాగిలపడకూడదు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మనం సాతాను ఎదుటి సాగిలపడకూడదు. మరి ఎవరి ఎదుటి మనం సాగిలపడాలా? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట. ఎక్కడ సాగిలపడాలండి? సాతాను దగ్గర సాగిలపడకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం సాగిలపడాలి. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం సాగిలపడితే ఏం జరిగిద్ది? చూడండి, యెహోషువ ఉన్నాడు. యెహోషువ జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? సరే, మోషేను చూద్దాం. మొదట మోషే దేవుని సన్నిధిలో సాగిలపడటానికి కారణం ఏంటి? మోషే దేవుని సన్నిధిలో సాగిలపడటానికి కారణం ఏంటి? అక్కడే మోషే అంటాడు, నా ముఖం చూడొద్దు, వాక్యాన్ని చూడండి. మీ సమస్త పాపముల వలన, ఒకటి, దేవుని దృష్టిలో సమస్త పాపములు మానవులు చేశారు కాబట్టి మానవులు చేసిన సమస్త పాపముల వలన దేవుని ఎదుట సాగిలపడ్డాడు. 2, దేవుని కోపాన్ని తెప్పించారు కాబట్టి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. 3, వారు ఏం చేశాడు? దేవుని దృష్టికి చెడు నడత నడిచారు కాబట్టి వారి నిమిత్తమే సాగిలపడ్డాడు. అంటే చెడు నడత నడిచిన దానికి, పాపం చేసిన దానికి దేవుని కోపాన్ని తెప్పించినందుకు, దేవా నీ ప్రజలపైన నీ కోపం రావద్దు ప్రభు అని చెప్పి ఏం చేశాడు? ఇలా వాళ్ళు తప్పు చేశారు. వాడు చేసిన తప్పేంది? చెడు నడత నడిచిన నడకేంటి? మోషే కొండ మీద ఉన్నప్పుడు విగ్రహాన్ని చేసుకుని దాని చుట్టూ సాగిలి పడడానికి ఇష్టపడుతున్నారు. 2, సాగిలి పడ్డారు కూడా. 2, పాపం చేశారు. ఆజ్ఞాతికమే పాపం అది చేశారు దేవుని ప్రజలు. తామని బయటకు తీసుకొచ్చిన దేవుని విడిచి మర్చిపోయారు. 3, దేవుని కోపాన్ని తెప్పించారు. దీన్ని బట్టి వారు సాతాను సాగిలి పడిన దాన్ని బట్టి వారి మీదకు కోపం రావాలి. కానీ మహోన్నతుడైన దేవుడు ఆ కోపాన్ని తీసుకొస్తున్నప్పుడు మోషే సాగిలి పడతాడయ్యా, వాళ్ళు నీ దృష్టిలో చెడుతనం చేశారు, పాపం చేశారు, ఇంకా వారు ఏం చేస్తూ వచ్చారు? నీ కోపాన్ని పుట్టించారు, దయచేసి క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో, యెహోవా అంటే ప్రభైన దేవుని యొక్క యెహోవా సన్నిధిలో మోషే సాగిలి పడ్డాడు. కాబట్టి మోషే యొక్క జీవితంలో సాగిలి పట్టడం ద్వారా ఏం జరిగింది? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి
జరగాల్సిన నష్టం జరగకుండా దేవుని కోపం. అక్కడ దేవుడు అంటాడు, నువ్వు తప్పుకో మోషే, ఈ ప్రజలందరినీ ఒక్క దెబ్బతో నేను దహించి వేస్తాను, ఈ ప్రజలందరినీ తీసివేస్తాను అన్నప్పుడు, ప్రభా ఒకవేళ నువ్వు అలా చేయదలిచిన ఎడల, నీ ప్రజలైన వారు నువ్వు కావాలని బయటకు తీసుకొచ్చావు, ఈ ప్రజలను నువ్వు నాశనం చేయదలిచిన ఎడల నా పేరు నీ గ్రంథం నుండి తీసివే. అంటే మొదట నాకు నాశనం తీసుకురా, తర్వాత నీ ప్రజలకు తీసుకురా అంటాడు. మోషే ప్రార్థన దేవుడు విని, ఏం మాట్లాడుతున్నావు మోషే, నిన్ను నేను చంపుకుంటానా? ఒకటి అర్థం చేసుకోండి, మోషేను దేవుడు చంపుకోలేకే ఇశ్రాయేలు ప్రజలను బ్రతికించాడు దేవుడు. అర్థమవుతుందండి? మోషే ఏమంటాడు, ఒకవేళ వారిని నశింపజేయాలనుకున్న, వారిని కాల్చివేయాలనుకున్న ఎడల నా పేరు నీ గ్రంథంలో నుంచి తీసివేయమంటాడు. ఏమంటున్నాడు? నా పేరు నీ గ్రంథంలో నుండి తీసేయమంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలంటే లేదా దహించివేయాలంటే దేవుడు ఏం చేయాలా? మోషే పేరు జీవ గ్రంథంలో నుంచి తీసేయాలా, లేదా ఆయన గ్రంథంలోనే తీసేయాలా? దేవుడు మోషే పేరు ఆయన గ్రంథంలో నుంచి తీసేస్తాడా? అసలు తీసేయడు. ఎందుకంటే మోషే నమ్మకస్తుడు కదా, అస్సలు తీసేయడు. ఆ వండా ప్రజలు 6 లక్షల మందిలో ఒక్కడే నమ్మకస్తుడు కనపడ్డాడు దేవుడికి. వాడిని కూడా దేవుడు పోగొట్టుకుంటాడా? మోషేని పోగొట్టుకుంటాడా? మరి మోషే ఒకటి చూడండి, ఒకవేళ ఆ ప్రజల్ని నశింపజేయాలనుకున్నప్పుడు, కాల్చివేయాలనుకున్నప్పుడు నన్ను మొదట చంపి తర్వాత ఆ ప్రజల్ని చంపే అన్న కోణంలో మోషే మాట్లాడాడు. ఒక మాట చెప్పమంటారా? ఒక్క వ్యక్తిని కాపాడుకోవడానికి 6 లక్షల మందిని క్షమించేశాడు దేవుడు, ఒక వ్యక్తిని కాపాడటానికి. అంటే మోషే ఆయన అన్యాయంగా చనిపోకూడదని, మోషే ఒక్కడు బ్రతికొండాలని 6 లక్షల మంది తప్పు చేసినా వదిలేశాడు దేవుడు, క్షమించేశాడు. అంటే మోషేను బ్రతికించుకోవడానికి తన కోపాన్ని ఆపివేసుకుని, పోతే బడి మీ జీవితాలు ఎట్ట కూడా జీవించనని 6 లక్షల మందిని క్షమించి వదిలేసాడు. చూడండి ఎంత గొప్పవాడు. ఆయనకి నమ్మకస్తుడు, ఆయనకి నమ్మకం ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఎంతకైనా ఆయన దిగి వస్తాడు. ఒకటే మాట మోషే అన్నాడు, దేవుడు కూడా మళ్ళీ మాట్లాడటానికి అవకాశం లేకుండా అన్నాడు. మోషే అన్న మాట ఏంటి తెలుసా? ప్రభువా, ఓకే, నువ్వు ఈ ప్రజలు నాశనం చేయాలంటే మొదట నా పేరు నీ గ్రంథం నుంచి తీసే. అంటే అర్థం ఏంటి? ఎవడ ప్రేరణ జీవ గ్రంథం ముందు రాయబడినట్టు కనబడిన వాడు మండుచున్న అగ్నిగుండంలో, అంటే మోషే ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు? దేవుని ప్రజల కొరకు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. అదే పౌలు అంటాడు, ఒక వ్యక్తి రక్షించబడతానికి, ఒక అన్యుడు రక్షించబడతానికి ఇష్టపడితే నేను శాపగ్రస్తుడిగా చేయబడటానికి కూడా ఇష్టమే నాకు అంటాడు. మోషే ఏ మాట పలికాడో ఆ మాట ఆత్మానుసారంగా మనకు అర్థమయ్యే రీతిలో పౌలు కొత్త నిబంధన పలికాడు. అందుకే మోషేకి పౌలుకి సుదీర్ఘమైన సంబంధం చాలా ఉంది. మీరు అర్థం చేసుకోవాలండి. ఏంటంటే ఒక్క మోషేని దేవుడు బ్రతికించడానికి, ఒక మోషేని సజీవుడు ఉంచడానికి, ఒక మోషేని ఊరకని దేవుడు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేక, అంటే దేవునికి ఎంతో మేలు చేస్తున్నాడు, దేవుని ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాడు, దేవుని దృష్టిలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని దేవుడు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేక పాపం చేసేవారు కూడా క్షమించేశారు. ఒక్క మోషేని బట్టి మీరు బ్రతికే జీవితంలో పోనీ మీ జీవితం మీరు జీవించండి అని వదిలిపడేశాడు దేవుడు. ఆ రోజు మోషే అనే వ్యక్తి లేకపోతే, మోషే అనేవాడు లేకపోతే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు ఉండేవాళ్ళ? నాకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఉండగలిగారంటే అర్థం ఏంటి? మోషే, ఒక్క మోషే, ప్రభువా, ఒక్క వ్యక్తి ప్రార్థన, ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో సాగిలి పట్టడం ద్వారా 6 లక్షల మంది ప్రాణం కాపాడబడుతూ వచ్చింది. ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో సాగిలి పడితే, ఒక వ్యక్తి నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా, సాతానుకు లోబడకోకుండా, ఎన్ని క్రియలు సాతాను జరిగించినా సాతానుకు లోబడకోకుండా దేవునికి సాగిలి పడ్డాడంటే, ఒక వ్యక్తి సాగిలి పట్టడం ద్వారా 6 లక్షల మందిని క్షమించాడంటే దేవుడు. ఇప్పుడు ఎంతమంది ఉండవేడా? ఒక ఎగ్జాంపుల్, 10 దరిదాపు 17 మంది దాకా ఉన్నాం. మరి ఎంతమంది సాగిలి పడితే ఈ ఊర్లో ఉండే వాళ్ళందరినీ దేవుడు క్షమించడా? రక్షణ ఇవ్వడా? మరి బలహీనలుగా ఉండేవాళ్ళని బలపరచడా? అనారోగ్యంగా ఉండేవాళ్ళని ఆరోగ్యం తెచ్చాడా? మరి ఎందుకు మనం గుండెలు బాదుకుని ప్రార్థన చేసిన దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు, స్వస్థతని ఇవ్వట్లేదు, మన కుటుంబాల క్షేమం ఉండట్లేదు, పిల్లలకు రక్షణ ఎందుకు ఉండట్లేదు, వాళ్ళు మంచి మార్గంలో ఎందుకు నడవట్లేదు, ఇంకా దారి తప్పిన మార్గంలో ఎందుకు వెళ్తున్నారంటే మోషే లాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేయట్లా. గుండెలు బాదుకుంటాను ఎందుకు? ప్రభు అంటాడు, వారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉంది. నేను నిన్నే ఒక వాక్యం చదివా, దుర్గాన్న కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తుంటే బైబిల్లో ఒక వాక్యం చదువుతున్నా. ఏమనుందంటే అక్కడ కొంతమంది వచ్చి ప్రభుని, యేసు ప్రభు వారిని నిందించడానికి, కొన్ని కుషు ప్రశ్నలు వేయడానికి వస్తున్నాడు. వస్తున్నాడు కదా వచ్చారు.
చాలా మంది వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే యేసు ప్రభు సూటి ప్రశ్న ఒకటే అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ కొట్టేదట్టు ఇంకా ఆయన దాగుడు మూతల్లాగా చెప్పలా. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? వారు తమ పెదాలతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం దేవుడు నాకు దూరంగా ఉందన్నాడు. ఒక్కడ మాట్లాడలేకపోయాడు. ఆయన మాట మాట్లాడతాను. నేను అనుకున్నా నవ్వుకుంటూ, అందుకే నువ్వు ప్రభు అయ్యావు ప్రభువా, ఊరకనే నువ్వు ప్రభు అయ్యావా? ఎవరికి ఏ మాట చెప్పాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రభువి. ఊరకనే ప్రభు అయ్యాడా? ఎన్నో ఆలోచనలు వచ్చారు. ఈ నేదోటి చేసేయాలా, నిందేయాలా, నిందించాలా, తిట్టాలి, కొట్టాలని ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటారు. ఒకే ఒక్క మాట, వారు తమ పెదాలతో నన్ను గనపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అన్నాడు. మీరు ఎలాంటి వారే? పెదాలతో గనపరిచేవారు కానీ హృదయం దేవునికి దూరంగా ఉందనేసరికి ఒక్కడ మాట్లాడాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు నాకు నవ్వు వస్తుంది. ఇందుకు గద ప్రభు నువ్వు ఈ లోకానికి వచ్చింది, ఎవరికి ఏ సమాధానం ఇవ్వాలో అందుకే నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఎవరికి ఏ సమాధానం ఇవ్వాలో అందుకే ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితంలో చాలా విలువైనవి. మనం దేవుని సన్నిధిలో మోషే వలె నమ్మకస్తులుగుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒక్క మోషే ప్రార్థనే దేవుని సన్నిధిలో మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మోషే దేవుని సన్నిధిలో ఒక్కడే దేవుని సన్నిధిలో సాగిలి పడితే 6 లక్షల మందిని కాపాడినప్పుడు దేవుడు మనం ఎంతమంది ముందు దేవుని సన్నిధిలో సాగిలి పడితే అనేక మందిని దేవుడు కాపాడలేడా? నరసాపులు 6 లక్షల మంది ఉన్నారన్నా? ఎంతమంది ఉంటారు? ఒక అంచనా ఎంతమంది ఉండొచ్చు? ఒక అంచనా ప్రకారం మీరే చెప్పాలన్న, పంచాయతీ సెక్రటరీలు మీరే తెలియదు. ఒక అంచనా ప్రకారం ఎంతమంది ఉండొచ్చు అన్న? 1,00,000 మంది ఉండొచ్చు. సరే 6 లక్షలు అంటే వదిలేయండి, 1,00,000 మంది ఉండొచ్చు, అంతే కదా. ఒక ఎగ్జాంపుల్ అన్న కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు, అది పర్మనెంట్ కన్ఫర్మేషన్ కాదు. ఒక ఎగ్జాంపుల్ 1,00,000 మంది. ఒక్క వ్యక్తే 6 లక్షల మంది కాపాడినప్పుడు ఇప్పుడు 17 మంది ఉన్నప్పుడు 17 మంది ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందిని కాపాడవచ్చు? 1 × 6 అంటే ఎన్ని ఉంటాయి? 15 × 6 లెక్క అన్న. 16 ఎంత? 60. 5 ఎంత? 30. సరే ఒకళ్ళిద్దరు తీసేయండి పిల్లలు, అంటే 90 లక్షల మందిని మనం కాపాడవచ్చు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే. ఎంతమందిని? 9 మంది అన్న రక్షించబడతారా? దశంభాగం కూడా నేను చెప్పట్లా. 9 మంది అన్న రక్షించబడతారా? 9 మంది అన్న ఆరోగ్యంగా ఉంటారా? 9 మంది అన్న స్వస్థత కలిగి ఉంటారా? దశంభాగం నేను చెబుతుంది, వాళ్ళనే రక్షించబడతారా? మనం ఎందుకు ఇంకా ప్రార్థన చేసి ఎందుకు చెప్పు? ఇంటికి వెళ్ళి చక్కగా లోకస్తులు అందరూ ఎలా ఉంటారో అలా ఉంటే సరిపోదు. మరి ఏదో రోజు నరకానికి పోదాం, ఇంకేడికి వెళ్తాం? మరి ఎందుకు ఇంకా మందిరానికి వచ్చి ఉపయోగం ఏముంటాయి? ఉపయోగం ఏంటి? జాగ్రత్త. దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడి ప్రార్థన చేస్తే, మోషే దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు, 6 లక్షల మంది కీడు రాకుండా కాపాడుకున్నాడు. ఈరోజు నీ మీద ఆ భారం ఉంది. ఏ భారం? 6 లక్షల మందిని కాపాడేటటువంటి భారం నీ మీద ఉంది. భక్సింగ్ గారు ఒక్కడు దేవుని సన్నిధిలో సాగిలి పడుతుందారా? కొన్ని లక్షల కోట్ల మందిని దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన సాగిలి పడిన విధానం గొప్పది. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలా? సాగిలి పడాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా, సాతాను సాగిలి పడితే ఏమైంది? దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు సాతాను సాగిలి పడ్డారు, ఏమైంది? దేవుని కోపం వచ్చింది. మరి మోషే దేవుని సాగిలి పట్టడం ద్వారా ఏమైంది? క్షమాపణ వచ్చింది. 2 కోణాలు అర్థం చేసుకోండి. సాతానుడేమో నాకు సాగిలి పడని సాతానుడు అంటాడు. వాడి సాగిలి పడితే దేవుని కోపం తెప్పించేవారు ఉంటాం, అప్పుడు నష్టపోతాం. ఇప్పుడు దేవుని సాగిలి పడితే ఏమవుతాము? కాపాడబడతాం, క్షమాపణ మనకు వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందండి? మన జీవితంలో మనం ప్రార్థన అన్నది ఇంపార్టెంట్. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 4:9 మీరు నాకు సాగిలి పడుడి అంటున్నాడు అని శోధిస్తున్నాడు. నాకు సాగిలి పడని. ఎలా శోధిస్తున్నాడు? ఎందుకు శోధిస్తున్నాడు అంటే సాగిలి పడాలని. సాతాను సాగిలి పడాలని మనం శోధిస్తున్నాడు. మనమైతే సాతాను సాగిలి పడకూడదు. మనం ఎవరు సాగిలి పడాలా? 1, మనల్ని మంచి మార్గంలో పెట్టి మంచి మాటలు మనకు నేర్పించి మంచి మార్గంలో నడిపించే దేవుని ఎదురు సాగిలి పడాలి. 2, మన ప్రార్థన ఆలకించే దేవుని ఎదుటి మనం సాగిలి పడాలి. 3, మన సమస్త శరీర ఆత్మలకు దేవుడైన దేవుని ఎదుటి మనం సాగిలి పడాలి. 4, మన అగ్ని చేత దహించి వేసే దేవునికి మనం సాగిలి పడాలి, లోపం లేకుండా పాపం నుండి సరి చేసుకోవడానికి. 5, యెహోవా సన్నిధిలో మనం సాగిలి పడాలి, ఎందుకంటే ఆయన సన్నిధిలో క్షమాపణ ఉంది కాబట్టి. మనల్ని క్షమించే దేవుని సన్నిధిలో మనం సాగిలి పడాలి.
అప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు మనకు అన్ని విధానాల్లో కూడా క్షమించి దేవుడు ఏం చేస్తాడు, ఆయన సన్నిధిలో సాగిలపడుతుంటే ఆయన క్షమిస్తాడు. క్షమించే దేవుని సన్నిధిలో మనం సాగిలపడినప్పుడు దేవుడు మనలో ఉన్న బలహీనతలన్నీ క్షమిస్తాడు. మనం ఉన్న బలహీనతల అనారోగ్యాల నుంచి విడుదల ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం ఉన్న కష్టాల్లో నుంచి విడుదల ఇస్తాడు. మనం ఉన్నటువంటి మానసికమైన వేదన నుండి విడుదల ఇస్తాడు. చెప్పుకోలేని పరిస్థితుల్లో నుండి విడుదల ఇస్తాడు. కుటుంబ సమస్యల్లో నుండి విడుదల ఇస్తాడు. ఆర్థిక బాధల్లో నుండి విడుదల ఇస్తాడు. ఆర్థికంగా వెనుకబడిన స్థితుల్లో నుండి విడుదల ఇస్తాడు. ఇంకా ఆత్మీయంగా ఎదగలేని విశ్వాస జీవితం నుండి కూడా విడుదలిచ్చి ఆత్మానుసారంగా ఎదిగేటట్టు నడిపిస్తాడు. ఇందును బట్టి మన జ్ఞాపకం రావాల్సిన కోణం ఏంటంటే, మన పాపాలు మన బలహీనతలు క్షమించే దేవుని ఎదుట మనం సాగిలపడాలి. ఆయన ఎదుట నీవు నేను సాగిలపడితే గొప్ప ధన్యకరమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు అంటే మనకు మంచి మాటలు చెప్పి మంచి మార్గం నడిపించే దేవుడు, ఇంకా మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ఆత్మలకు దేవుడైన దేవుడు, శరీర ఆత్మలకు దేవుడైన దేవుడు, ఇంకా మన బలిపీఠం మీద దహించి వేసే దేవుడు. అంటే పాపం ఉంటే మనం దహించి వేస్తాడు, అలా దహించి వేసే దేవుడు. ఇంకా ఆయన సన్నిధిలో క్షమాపణ ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవునికి మనం సాగిలపడాలని, మనల్ని నరకాన్ని తీసుకెళ్లే సాతానుడు మన దగ్గరికి వచ్చి శోధించి మనల్ని సాగిలపడమంటాడు. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి శోధించి నువ్వు నా సాగిలపడ అంటున్నాడు. సాతానుడు ఎందుకు శోధిస్తున్నాడు? ఆ సాతానుడికి మనం సాగిలపడాలని. అలా మనం సాగిలపడకూడదని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన అరణ్యంలో ఏం చేశాడు? ఆయన మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. అయ్యా, నీ బిడ్డలైన వారు నీవు నాకు అనుగ్రహించిన వారని యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తాడు. నువ్వు నాకు అనుగ్రహించిన వారని యేసు ప్రభువు క్షమించండి ప్రార్థన చేశాడు. అక్కడ యోహాను సువార్తలో మనం దేవుని ద్వారా ప్రభువుకు అనుగ్రహించబడిన వారు. మనం సాతానుడికి సాగిలపడకూడదని, సాతానుడికి సాగిలపడితే దేవుని కోపం మన మీదకి వచ్చింది. కాబట్టి అలాగూ సాతాను సాగిలపడకోకుండా దేవునికి మాత్రమే విధేయత కలిగిన వారు మేము ముందరకు వెళ్ళాలని యేసు ప్రభువు మన కొరకే ఎక్కడ మనం సాతాను సాగిలపడతామో అలా సాగిలపడకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో, ప్రభు సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, నేను సాతానుకి సాగిలపడొద్దు. వాడేమో సాతానుడు ఏం చేస్తాడు? నేను సాతాను సాగిలపడాలని వాడు నన్ను శోధిస్తాడు. ప్రభా, నేను సాతాను సాగిలపడితే నీ కోపం తెప్పించిన వాడిని, నీ దృష్టిలో చెడు నడతను వచ్చిన వాడిని, పాపం చేసిన వాడిని. ప్రభా వద్దు. యెహోషువ కూడా బట్టలు చింపుకుంటాడు. ఎందుకని? దొంగతనం చేసినందుకు ఆకాను అనే వ్యక్తి దొంగతనం చేసినందుకు యెహోషువ బట్టలు చింపుకుని దేవుని సన్నిధిలో సాగిలపడతాడు. అయ్యా, ఈ పాపం, ఈ దుర్మార్గత ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు దేవుడు అసలైన ఆ దుర్మార్గతను తీసివేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు. ఇందుని బట్టి అర్థం ఏంటంటే, మనం సాతానికి సాగిలపడితే మన జీవితాల్లో ఏ స్వస్థత, ఏ ఆరోగ్యము, ఏ క్షేమం మన జీవితాల్లో ఉండదు. సమస్తం నుండి మనం విడుదల పొందాలంటే దేవునికి సాగిలపడాలి. అలా దేవునికి సాగిలపడేవారుగా ఎన్నటికి సాతానుడు ఎంత శోధించినా దేవునికి మాత్రమే సాగిలపడేవారుగా మనం ఉండటం కొరకై మన నిమిత్తమై అరణ్యంలో యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇంకా అందుమాత్రం కాదు, ఉపవాస ప్రార్థన చేసి మనల్ని క్షమించడం కొరకై కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు మనం అరణ్యం లాంటి ప్రాంతంలోనే మనం ఉండాం. మనం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, దయచేసి తండ్రి, ప్రభా, సాతానుడికి సాగిలపడమని నన్ను శోధిస్తున్నాడు. వానికి సాగిలపడకోకుండా నీకు మాత్రమే, నా ఆత్మకి దేవుడివైన నీవు, నన్ను మంచి మార్గంలో నడిపించే దేవుడివి, నా పాపాలను క్షమించి నీ సన్నిధిలో నేను చేసిన ప్రార్థన ఆలకించే దేవుడివి. ప్రభా, నీ వైపు నేను సాగిలపడాలి. అలా సాగిలపడే జీవితం నాకు కావాలని క్రీస్తు యేసును నా కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ జీవితం నాకు అనుగ్రహించు ప్రభా. నేను నీకు మాత్రమే సాగిలపడాలి. కొంతమంది అంటారు, సేవకులకు మొక్కుతారు, అన్న నీ కాళ్ళకు వందనాలు అన్న అంటారు. కొంతమంది తెలియక ఏ సేవకుడి కాళ్ళకి మనం సాగిలపడకూడదు, ఏ మనుషుడి కాళ్ళకు కూడా మనం సాగిలపడకూడదు. ఎవరో సాగిలపడాలా? దేవునికి మాత్రమే మనం సాగిలపడాలి. అలా సాతానుడు అనేకమైన విధాలు మనం శోధించి సాతానుడు కుయుక్తుల్లో ఎవరో కోళ్ళ దగ్గర ఏదో కోణంలో సాగిలపడేటట్టు చేస్తాడు. అలా సాగిలపడకోకుండా దేవునికి మాత్రమే సాగిలపడే క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో మనకు దేవుడు అనుగ్రహించడం కొరకై యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన చేసినట్లు మనం కూడా దేవునికి మాత్రమే సాగిలపడి, దేవునికి సాగిలపడితే ఏం జరుగుతుంది? మోషే సాగిలపడ్డాడు, ప్రజలు క్షమించబడ్డారు లేదా? యెహోషువ సాగిలపడ్డాడు, ఇశ్రాయేల్లో ఉన్న శపితమైంది పోయింది. వాడు మంచిగా ఆరోగ్యవంతులు గుండి యుద్ధానికి వెళ్ళినప్పుడు జయించగలుగుతూ వచ్చారు. దేవుని ఎదుట నిజంగా సాగిలపడితే మనకున్న ప్రతి దుర్మార్గం, ప్రతి బలహీనత నుండి విడుదల పొందుతాం. అట్లు మనం ఆ విడుదల పొందిన వారమే దేవుని ఎదుట సాగిలపడే వరకు ఉన్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. అక్కడ యేసు ప్రభు వారు మన కొరకే చేసిన ఉపవాస ప్రార్థన
సాతానుడు సాగిలి పడమంటున్నాడు. అలా సాగిలి పడుకోకుండా మనం దేవుని సాగిలి పడే వరకు ఉండాలని మన కొరకు యేసుప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అటు ఉపవాస ప్రార్థన మనం కూడా చేయనట్లు మన కుటుంబాలు, మన బంధువులు, స్నేహితులు అందరి కొరకు కూడా, స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు కూడా, మందిరంలో ఉన్న వారి కొరకు కూడా సాతాను సాగిలి పడుకోకుండా దేవునికి మాత్రమే సాగిలి పడే వారు ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.